హలో హాయ్ గాయ్స్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్న చిత్రం కూలీ. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు గారు డైరెక్ట్ చేస్తున్నారండి. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీ స్టారర్ గా రాబోతున్న ఈ మూవీ ఈ ఆగస్టు 14న రిలీజ్ కాబోతుందండి. ఈ సినిమాలో శృతి హాసన్, పూజా హెగ్డే లాంటి ప్రముఖ హీరోయిన్లు కూడా నటిస్తున్నారండి. రజనీకాంత్ గారి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోని స్టార్ హీరో నటులు కలిసి నటిస్తున్నారండి. ఈ మూవీలో తెలుగు నుంచి నాగార్జున గారు, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ షహీర్, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా భాగమయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారండి. దాంతో భారీ హైప్ క్రియేట్ అయింది ఈ మూవీపై. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకుల దగ్గర మంచి ఆదరణ పొందుతోందండి. డైరెక్టర్ లోకేష్ గారు మూవీలో ఏముందన్నది ట్రైలర్ లో పెద్దగా రిలీజ్ చేయకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఎంగేజ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన షాకింగ్ కామెంట్ ఏంటంటే ది గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ గారు ఈ మూవీలో గెస్ట్ రోల్ చేయబోతున్నారంట. ఈ న్యూస్ ని తెలుసుకున్న కొంతమంది ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారండి. ఎందుకంటే తమిళనాడులో రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి ఉన్న రైవలరీ అందరికీ తెలిసిందే. గత 40 ఏళ్లుగా వీళ్ళిద్దరూ పోటాపోటీగా పోటీ పడుతూనే ఉన్నారు. కానీ బయట మాత్రం వాళ్ళిద్దరు ఫ్రెండ్సేనండి. అయితే ఇన్నాళ్లకు లోకేష్ కనకరాజ్ పుణ్యమా అని వీళ్ళిద్దరు కలిసి ఒకే మూవీలో నటించబోతున్నారు. అయితే కమల్ హాసన్ గారు నటించబోయే క్యారెక్టర్ పెద్దదా చిన్నదా అని తెలియడం లేదు గానీ మూవీలో మాత్రం 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపు ఉంటారని కన్ఫర్మ్ అయిందండి. అందుకే ఈ ట్రైలర్ లో కూడా ఈ మూవీ గురించి పెద్దగా రివీల్ చేయలేదండి డైరెక్టర్ లోకేష్ గారు. ఎక్కడ ఏ ముక్క రిలీజ్ చేసేస్తే ఇలాంటి మ్యాటర్స్ అన్ని బయటకు వచ్చేస్తాయని చాలా జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే 6-7 మంది స్టార్ యాక్టర్స్ తో నిండిపోయిన ఈ మూవీ మళ్ళీ కమల్ హాసన్ గారు ఉన్నారని తెలియగానే ఆయన ఫ్యాన్స్ కూడా తెగ ఆరాట పడిపోతున్నారు, ఎప్పుడు ఈ మూవీ చూసేస్తామా అని. ఇక ఈ కూలీ మూవీ ఎల్సీయూ కి లింక్ ఉంటుందని కొంతవరకు కన్ఫర్మ్ అయినా ఇంకా ఫిక్స్ కాలేదండి ఫ్యాన్స్. అటు డైరెక్టర్ కూడా ఫిక్స్ అని చెప్పడం లేదు. కాకపోతే ఈ మూవీలో కమల్ హాసన్ ఉన్నారని తెలియగానే ఇది ఎల్సీయూ కి ఖచ్చితంగా యాడ్ అవుతుందని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. ఇప్పటికే ఖైదీ, విక్రమ్ సినిమాలకు ఎలా అయితే లింక్ పెట్టారో అలాగే ఈ మూవీ కూడా విక్రమ్ లోకి చేరుస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయండి. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లో శృతి హాసన్ చెప్పిన డైలాగు సూట్ అవుతోంది. ఆ డైలాగులు విన్న తర్వాత చాలా మంది కమల్ హాసన్ గారు ఈ మూవీలో ఉన్నారని ఫిక్స్ అయిపోతున్నారు. గతంలో విక్రమ్ అనే క్యారెక్టర్ లో కమల్ హాసన్ గారు కనిపించగా ఇందులో కూడా టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ కారణంగా అదే పాత్రగా కనిపించబోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారండి. దాంతో రజనీ, కమల్ కలిసి కనిపిస్తే రికార్డులు బద్దలవ్వడం గ్యారెంటీ అని ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. అయితే ఈ న్యూస్ ని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా సినీ వర్గాల్లో మాత్రం బాగా హల్చల్ అవుతుందండి ఈ న్యూస్. ఒకవేళ నిజంగా గానీ కమల్ హాసన్ గారు ఒక గెస్ట్ రోల్ చేసుంటే ఈ మూవీ కలెక్షన్స్ మనం ఊహించని రేంజ్ లో వస్తాయి. చూద్దాం, ఆగస్టు 14న మన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. సరేనా? అంతవరకు సెలవండి. మళ్ళీ నేను ఇంకో మంచి అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ చేస్తూ ఉండండి. సరేనా? సరే మరి. బాయ్ గాయ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.